అసలు నాగారం మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది? సర్వే నంబర్ 84లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అమ్ముతున్నదెవరు? అసలు మర్రి మోహన్ రెడ్డి, శ్రీశైలం శంకర్ వీళ్ళు ఎవరు? వీరేమైనా ఈ భూమికి పట్టదారులా లేక డెవలపర్సా? ఈ అమాయకులకు ఈ ప్రభుత్వ భూములను 60-80 గజాల ఫ్లాట్స్ రూపంలో ఒక్కొక్క ఫ్లాట్ లక్షలాది రూపాయలకు అమ్ముతున్న ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోకుండా నిద్రపోతుందా? వీరి వెనుకున్న వాళ్ళు అసలు ఎవరు? మరి మాట్లాడు. తీసుకుంటా ఒక్క నిమిషం తీసుకుంటా ఒక్క నిమిషం. పర్సెంట్ తిరుగుతున్నా. మొన్న 4 లక్షలు ఇచ్చినాము, ఇల్లు కట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇలా పొద్దుల ఊళ్ళో కొట్టిర్రు. కాపాడతామని కాపాడలేదు. ఎవరికి ఇచ్చారు మా పైసలు? ఏంటి పేరు సంజీవ మోహన్ రెడ్డి. ఎంత ఇచ్చారు? 4 లక్షలు ఇచ్చినాం. అంటే దేనికోసం తీసుకురు పైసలు? ఇల్లు కట్టిస్తామన్నారు. ఇల్లు కట్టిస్తాం, బాధ్యత మాదని పైసలు తీసుకుర్రా? ఓకే. ఇల్లు కట్టింది మరి ఇచ్చారా? పైసలు ఇచ్చిర్రా? కట్టిండ్రు. ఇప్పుడు ఇదే కట్టింది. 4 లక్షలు అడిగితే మీరు ఇచ్చిర్రా? ఇచ్చినాం. మేము ప్లాట్ తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. 8 లక్షలు పెట్టి తీసుకున్నాము. తర్వాత పక్కన ప్లాట్లో వేరే దౌర్జన్యంగా చేసిరు, తీసుకుంటామన్నారు. మాకు కావాలనంటే మళ్ళీ లాయర్లు అందరు కలిసి సురవి శ్రీను, ఇబొజ్జ శ్రీను వాళ్ళందరూ మా మేనలుడేనమ్మా, నీకేం కానియము, నీకు ప్లాట్ ఇప్పిస్తాము, నువ్వేం బాధపడకని చెప్పారు. అప్పటి నుంచి ఎమ్మడి పడంగా మొన్న ఎలక్షన్ల ముంగట కట్టిస్తామని అన్నారు. కట్టిస్తాను కూడా 3 లక్షలు అడిగారు సార్. అడిగిన నమస్తే, నేను పావని. మేము ఆత్మకూరులో ఉంటాము. మేము అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి మేము ప్లాట్లు కొన్నాము. 2012లో కొన్నాము. మమ్మల్ని ఇక్కడ మోసం చేశారు. ఇక్కడ బుద్ధసీను, శ్రీశైలము, మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి సంజీవ మా దగ్గర ప్లాట్లు కొన్నాం. 2012లో కొన్నాం. 2,50,000 పెట్టి కొన్నాము. ఈరోజు మా దగ్గర 4 లక్షలు 5 లక్షలు తీసుకున్నారు. మా ఇల్లులు కూలగొట్టారు. ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చారు. ఎవరికి ఇట్లా ఇక్కడికి చెప్పు. 2018లో ప్లాట్ కొనుక్కున్నాను. సంజీవ దగ్గర 6 లక్షలు కొన్నాం. 6 లక్షలు కొన్నాక డబ్బులు కట్టే వరకు ఇది వరకు సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు డబ్బులు కావాలంటే డబ్బులు వేయలేదు. 2 లక్షలకి ఇచ్చినాక మళ్ళీ కూలగొచ్చారు. ఎంత బదిలైనా ఇల్లే. వాళ్ళ ఎమ్మెల్యేకి అడిగిపోయినాం. ఆయన మీ గరీబ్ వాళ్ళకి ఏం కాదు, ముస్తఫా వచ్చి ఎవరో మాట్లాడినా కూడా ఇల్లే కూలగొట్టారు. కన్సిడర్ అంతా కలిసి ఇట్లా చేశారు. డబ్బులు అడిగింది ఎవరు? నేను అంటే కట్టిస్తామని శ్రీశైలం అడిగాను. 2 లక్షలు ఇచ్చిన. ఓకే. ఇంకా అంతే. ఇక మళ్ళీ చేసినా కూడా ఇట్లా చేసి 2 లక్షలు ఇచ్చిన. కసరకు 5 లక్షలు, ఇంకో 1 లక్ష అని 1 లక్ష ఇచ్చిన. మొత్తం 3 లక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.